सभी को नमस्कार। मेरा नाम बी अरुणा। मैं हिंदी अध्यापिका के रूप में केजीबी कोरमाला में काम कर रही हूँ। పిల్లలు ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 4వ పాఠమైనటువంటి कंकण अधिकारी के बारे में जानेंगे बच्चों। हमारा पाठ का नाम कंकण का अधिकारी। कवि का नाम रामधारी सिंह दिनकर। రామ్ధారి సింగ్ దినకర్ అని చెప్పాను కదా। దినకర్ అనేది ఆయన యొక్క అంటే ఆయన పేరు కాదమ్మా, అది ఆయన పేరు వచ్చేసి రామ్ధారి సింగ్ దినకర్ అనేది ఆయన యొక్క బిరుదుగా మనము చెప్పుకోవచ్చు। ఫస్ట్ మనము ఉన్మీకరణ గురించి చర్చించుకుందాము। ఉన్మీకరణ देखिए बच्चों। सूत काटते गांधी जी कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकड़, चक्की पीसते थे। ऐसा था उनका आश्रम। गांधी जी के लिए पूजा के समान था श्रम। सूत काटते అంటే గాంధీజీ ఏం చేసేవాళ్ళు అంటే విదేశీ వస్త్ర బహిష్కరణ జరిగిన తర్వాత గాంధీజీ గారు తన బట్టల్ని తానే నేర్చుకునేవారంట। ఆయన ఒక చిన్న ఖాదీ వస్త్రాన్ని మాత్రమే ధరించేవారు। మరి ఇక్కడ గాంధీజీకి పూజకే సమానత శ్రమ అన్నాడు। ఎందుకు ఈ మాట అన్నారంటే చూడండి, ఆయన యొక్క ఆశ్రమంలో తన యొక్క పనిని తాను మాత్రమే చేసుకునేవాడంట। ఆయన యొక్క ఆశ్రమం పేరేంటి పిల్లలు? సబర్మతి ఆశ్రమము। ఇది గుజరాత్ లో ఉందిమా। చూడండి ఒకసారి మీనింగ్ చూడండి। సూత్ కాతుతే, సూత్ కాతున అంటే ఏంటి? నూలు వడుకుట। కపడా బునితే, కపడా బునుతాయి అంటే ఏంటి? కపడా అంటే బట్టలు, బునితే అంటే తయారు చేయడం। ఇక్కడ తనకు తానే నూలును వడికించేవాడంట గాంధీజీ, తన బట్టల్ని తనే నేసేవాడంట। చునితే అనాజ్కే కంకర్। చునితే అంటే అనాజ్కే కంకర్ అంటే ఏంటి? ధాన్యం గింజలు ఉంటాయి కదా। అనాజ్ మీన్స్ ఏంటి పిల్లలు? ధాన్యము। ధాన్యం గింజలో ఉన్నటువంటి రాళ్ళని ఆయన తనకు తానే వేరి పక్కన వేసేవాడంట। చక్కి పీస్తేది, తర్వాత ఏం చేసేవాడు? తిరగలి, చక్కి మీన్స్ తిరగలి, తిరగలిలో వేసి ఆ ధాన్యాన్ని పిండిని విసిరేవాడు అనమాట। ఐసాథ ఉల్కా ఆశ్రమం అంటే ఈ విధంగా తన ఆశ్రమంలో తన పనిని తాను చేసేవాడు అనమాట। గాంధీజీకే లియే అంటే గాంధీజీ యొక్క దృష్టిలో పూజాకే సమానత శ్రమ అంటే శ్రమ అనేది, శ్రమ అంటే ఏంటి? కష్టం చేయడము। శ్రమ అనేది పూజతో సమానము అని చెప్పడం జరిగింది। చూడండి పిల్లలు, దాని కిందనే 3 క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా। ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గాంధీజీ క్యా క్యా కర్తే थे। మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ గాంధీజీ ఏమేం చేసేవాడు? సూత్ కాతే थे और కపడా బునతే थे। ఫుల్ ఆన్సర్ చూడండి మా। గాంధీజీ क्या क्या करते थे अन्ना कदा। गांधी जी सूत काटते थे और कपड़ा बुनते थे। दूसरा प्रश्न देखिए बच्चों, गांधी जी के अनुसार पूजनीय क्या है? గాంధీజీ యొక్క ప్రకారము ఇక్కడ పూజనీయమైనది అంటే పూజించబట్టగింది ఏంటంట? ఇక్కడ गांधी के अनुसार पूजनीय श्रम है। गांधी के अनुसार पूजनीय क्या है बच्चों? श्रम है। तीसरा प्रश्न देखिए बच्चों, हमारे जीवन में श्रम का क्या क्या महत्व है? हमारे जीवन అంటే మన యొక్క జీవితంలో శ్రమ యొక్క మహత్వం ఏంటి పిల్లలు? हमारे जीवन में श्रम का बहुत बड़ा महत्व है, क्योंकि श्रम से ही सब कुछ संभव होता है। श्रम से ही सब कुछ संभव होता है। उद्देश्य देखिए बच्चों, उद्देश्य में क्या क्या दिया गया है? सामाजिक काव्य सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। సామాజిక కావ్య సృజనకి ప్రేరణకే శాస్త్ర అంటే సామాజిక కావ్య అంటే సమాజానికి సంబంధించినటువంటి కావ్య రచనలో సృజనాత్మక ప్రేరణ కల్పించడంతో పాటు విద్యార్థులలో సమాజ్ కళ్యాణ వ ఉదారతాకి భావనక వికాస్ కరణ అంటే సామాజిక కళ్యాణంతో పాటు ఉదారత్వ భావనని పిల్లల్లో పెంపొందించడం అనేది దీని యొక్క ఉద్దేశము। ఇంకా और उन्हें श्रम का महत्व बताता है అంటే వీటితో పాటు అంటే సామాజిక కళ్యాణం
और ఉదారతా की భావనలతో పాటు శ్రమ యొక్క గొప్పతనాన్ని గురించి పిల్లలకి తెలియచేయడంతో పాటు उसके पथ पर आगे बढ़ने की అంటే ఆ యొక్క దారిలో ఆగే బడనేకి ప్రేరణ అంటే ముందుకు వెళ్ళడానికి ప్రేరణ ఇవ్వడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు పిల్లలు. विधा विशेष చూడండి మా పిల్లలు. हर कविता की अपनी अपनी विशेषता होती है. इसके विशेषता ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है. इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर है. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. చూడండి మా, हर कविता की ప్రతి ఒక్క కవితకి अपनी अपनी విశేషత होती है. अपनी अपनी అంటే దాని యొక్క విశేషత అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. इसकी విశేషత ఓజ్పూర్ణ వ ప్రేరణాప్రద భాష है. మరి ఇక్కడ దీని యొక్క విశేషత ఏంటంటే ఓజ్పూర్ణ ప్రేరణాప్రద్ అంటే ఇది ఎలా ఉంటుందంటే మనల్ని మోటివేషన్ చేసే విధంగా, అంటే మనకి ప్రేరణ ఇచ్చే విధంగా ఈ యొక్క కవిత అనేది ఉండడం జరుగుతుంది. इसके कवि డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్ है. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, కనకన్ का अधिकारी का कवि कौन है? डॉक्टर रामधारी सिंह दिनकर. डॉक्टर रामधारी सिंह दिनकर है. इनकी प्रसिद्ध रचना కురుక్షేత్ర से ली गई है. ఈ యొక్క పాఠాన్ని మనం ఈ యొక్క పాఠాన్ని ఈ యొక్క కవితని కురుక్షేత్ర से ली गई, కురుక్షేత్రం నుంచి తీసుకోవడం జరిగింది. यह कविता पाठ है. यह पाठ कविता पाठ है. इसकी विधा कविता पाठ है. हर कविता की अपनी अपनी विशेषता होती है ना కదా. ప్రతి ఒక్క కవితకి దాని యొక్క ప్రత్యేకత అని ఉంటుంది. इसकी विशेषता ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है. దీని యొక్క దీని యొక్క విశేషత మనల్ని ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పుకున్నాము. इसका कवि डॉक्टर रामधारी सिंह दिनकर అని కూడా చెప్పుకోవడం జరిగింది. इनकी प्रसिद्ध रचना क्या है बच्चों? इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह पाठ कनकन का अधिकारी पाठ ली गई है. डॉक्टर कवि परिचय देखिए बच्चों. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था. మరి ఈయన యొక్క జన్మ ఎక్కడంట? ఈయన ఎప్పుడు పుట్టాడు? ఈయన 1908వ సంవత్సరంలో బీహార్లోని ముంగేరి జిల్లాలోని సిమరియా అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. उनका निधन सन 1974 में हुआ. ఈయన ఎప్పుడు మరణించాడంట? 1974వ సంవత్సరం, అంటే 1908వ సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. మరి ఈయన ఎక్కడ పుట్టాడు పిల్లలు? కహా జన్మ లియా థా? वह उन्हें बिहार के मुंगेर जिले के सिमरिया गांव में उन्हें जन्म लिया था. इनका निधन कब हुआ है बच्चों? उनका निधन 1976 में हुआ था. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता था. इन्हें हिंदी के राष्ट्र कवि भी అంటే ఈయనని రాష్ట్ర కవిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. उन्हें उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया था. మరి ఉర్వశీ కృతికి గాను ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించడం జరిగిందంట. उनकी रचनाओं में प्रमुख रचनाएं क्या क्या है बच्चों? रेणुका, कुरुक्षेत्र, रश्मि रथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं है.
नेक्स्ट विषय प्रवेश देखिए बच्चों। मेहनत ही सफलता की कुंजी है। मेहनत ही सफलता की कुंजी है। मेहनत मीन्स श्रम। मेहनत मीन्स श्रम। मेहनत ही सफलता की कुंजी है। सफलता मीन्स सक्सेस। सफलता मीन्स सक्सेस। मेहनत की సఫలత की कुंजी है। శ్రమ అనేది అంటే విక్టరీకి ఒక తాళం చెవి లాంటిదని చెప్పుకోవచ్చు। मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता। मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता। मेहनत करने वाला कौन है यहाँ? श्रमजीव। मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఓడిపోవడం అనేది జరగదు। వహ్ హమేషా సఫల్ హోతా హై। వహ్ హమేషా అతను ఎల్లప్పుడూ కూడా విజయాన్ని చవి చూడడం జరుగుతుంది। మే సఫల హోతా హై क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। क्योंकि ఎందుకంటే కాల్పనిక్ జగత్కు అంటే ఈ ఊహాజనితమైనటువంటి ఈ యొక్క జగత్తుకి సాకార రూప్ దేనే వాలా వహి అంటే పూర్తి రూపాన్ని ఇచ్చేవాడు ఎవరంటే ఇక్కడ శ్రామికుడు। मेहनत करने वाला। इसके कन कन के पीछे उसी का श्रम है। उसके कन कन का पीछे उसी का श्रम है అంటే అతని యొక్క అణువణువుకు కూడా అక్కడ ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఉన్నారు అక్కడ? శ్రామికుడు ఉన్నాడనమాట। ఇసిలియే వహి కన్ కన్ కా అధికారి హై। అందుకనే అతనే మనకి ఇక్కడ అణువణువుకి అధికారి అని చెప్పి చెప్పుకోవచ్చు। కన్ కన్ మీన్స్ అణువణువుకి అధికారి। శ్రామికుడు ఇక్కడ మనకి అణువణువు యొక్క అధికారిగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు। నెక్స్ట్ చూడండి పిల్లలు, కవిత చూడండి మా ఒకసారి చదువుతాం చూడండి। కటింగ్ శబ్ద ఉంటే అండర్లైన్ చేసుకోండి మా వాటి కింద। ఏక్ మనజ్ संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नेक्स्ट नर समाज का भाग्य एक है, वह श्रम व भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है। దీన్ని ఒకసారి గే రూపంలో పాడుకుందాం మా పిల్లలు। చూడండి మా అందరూ టెక్స్ట్ బుక్ చూడండి। एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है। पृथ्वी विनीत नबतल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है। पृथ्वी विनीत नबतल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। शब्दार्थ देखिए बच्चों।
ఏమండి పోయింది మొత్తం వేస్తున్నాం. शब्दार्थ देखिए बच्चों. एक ఒక वन మనుష్య హ్యూమన్. మనుష్ మీన్స్ మనిషి, హ్యూమన్. संचित करना मीन्स इकट्ठा करना मीन्स प्रोगु चेयटम, टू कलेक्ट, प्रोगु चेयुट. अर्थ धन संपदा. अर्थ मीन्स संपदा, वेल्थ. भोगना मीन्स टू एक्सपीरियंस, అనుభవించుట. భోగన మీన్స్ టు ఎక్స్పీరియన్స్, అనుభవించుట. భాగ్యవాద్ మీన్స్ అదృష్టం పైన ఆధారపడుట. భాగ్యవాద్ మీన్స్ అదృష్టం పైన ఆధారపడుట. ఫేట్ డిపెండెడ్. చల్ మీన్స్ ధోకా దేనా, మోసము, డిసెప్షన్. చల్ మీన్స్ మోసం, డిసెప్షన్. एक भावार्थ देखिए बच्चों. भावार्थ, इसका भाव देखिए बच्चों. भीष्म पिता ने धर्मराज से इसी तरह से बोले, एक मनुष्य पाप करके धन कमाता है. एक मनुष्य पाप करके धन कमाता है तो दूसरा उसे भाग्यवाद के छल से भोगता है. ఒక మనిషి ఏం చేస్తాడంటే ధనాన్ని సంపాదించి దాన్ని ప్రోగు చేయడం జరుగుతుంది. దాన్ని ఇంకొక వ్యక్తి అంటే ఇతరులు ఏం చేస్తారంటే దాన్ని భాగ్యవాదికే చెల్సి అంటే అదృష్టంగా భావించి దాన్ని మోసం చేసి దాన్ని తీసుకొని అనుభవించడం జరుగుతుంది. అంటే ఒక మనిషి కష్టపడి సంపాదించి ప్రోగు చేసి పెట్టుకుంటే దాన్ని ఇంకొక అతను దానిని మోసం చేసి ఆ యొక్క సంపదని అదృష్టంగా భావించి దానిని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ दूसरा कविता. नर समाज का भाग्य क्या है बच्चों? नर समाज का भाग्य एक है. నర్ సమాజ్ అంటే ఈ యొక్క మానవులు నివసించే సమాజానికి భాగ్యం ఒకటి ఉందంట. అంటే భాగ్యం మీన్స్ అదృష్టం. భాగ్యం ఒకటి. వహ శ్రమ వహ భుజబళ్ళు. అది ఏంటంటే వహ శ్రమ వహ భుజబళ్ళు. అతని యొక్క శ్రమ మరియు అతని యొక్క భుజశక్తి. జిస్కే సమ్ముఖ్ झुकी हुई. जिसके सम्मुख, जिसके सम्मुख मीन्स ఎదురు. సమ్ముఖ్ మీన్స్ ఎదురు, ఇన్ ఫ్రంట్ ఆఫ్. जिसके सम्मुख झुकी हुई. झुकना मीन्स తల వంచుట. झुकना मीन्स వంగుట. पृथ्वी विनीत नबतल है. पृथ्वी मीन्स भूमि. నబ్తల్ అంటే నబ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఆకాశం. పృథ్వీ వినీత్ నబ్తల్ హై.
మరి ఒకసారి చూడండి పిల్లలు, దాని మీనింగ్ నర్. నర్ మీన్స్ మనిషి, మానవ్. नर मीन्स मनीषी, मानव. समाज, समाज शब्द का अर्थ समाजम. भाग्य, भाग्य शब्द का अर्थ लक, अदृष्टम. श्रम, श्रम, हार्ड वर्क. भुजबल, भुजबल मीन्स बाहुबलము. भुजबल मीन्स बाहुबलము. स्ट्रेंथ. सम्मुख, सम्मुख मीन्स ఎదురు, in front of. झुकना, to bend, వంగుట. पृथ्वी, पृथ्वी means the earth, भूमि. नभ, नभ means आकाशము, the sky. इसका भाव देखिए बच्चों. इसका भाव मानव का श्रम और उसका भुजबल है. मानव का श्रम और उसका भुजबल है. मानव समाज का, मानव का श्रम और उसका भुजबल ही मानव समाज का भाग्य है. उसके सामने पृथ्वी और आकाश भी विनम्रता से झुक जाते हैं. और उसके सामने, किसके सामने? मानव के सामने पृथ्वी और आकाश भी विनम्रता से झुक जाते हैं. नेक्स्ट కింద टेक्स्ट बुक क्वेश्चंस ఉన్నాయి చూడండి మా. चित्र के नीचे भाग्यवाद का चल क्या है? भाग्यवाद का चल क्या है? ओके. मानव अपनी शक्ति और दुर्नीति के सहारे धन इकट्ठा करके रखता है. मानव अपनी శక్తి. భాగ్యవాద్ కా చల్ క్యా హై అన్నాం కదా, దానికి ఆన్సర్ చూసుకోండి మా పిల్లలు. మానవ్ अपनी शक्ति और दुर्नीति के सहारे धन इकट्ठा करके रखता है. उसे दूसरा व्यक्ति धोखा देकर बिना श्रम करके भोगने का भाग्य मुझे है ले जाता है. यही भाग्यवाद का चल है. मानव अपनी शक्ति और दुर्नीति के सहारे धन इकट्ठा करके रखता है. उसे दूसरा व्यक्ति धोखा देकर बिना श्रम के भोगने का भाग्य मुझे है ले जाता है. यही भाग्यवाद का चल है. दूसरा प्रश्न देखिए बच्चों. दूसरा प्रश्न, नर समाज का भाग्य क्या है? नर समाज का भाग्य क्या है बच्चों? नर समाज का भाग्य वह श्रम. అంటే మనకి కవితలో ఫస్ట్ సెకండ్ కవితలో ఉంది చూడండి మా. नर समाज का भाग्य क्या है? नर समाज का भाग्य वह श्रम और वह भुजबल है. वह श्रम और वह भुजबल है. तीसरा प्रश्न देखिए बच्चों. श्रमिक के सम्मुख क्या क्या झुके हैं? श्रमिक के सम्मुख क्या क्या झुके हैं అంటే శ్రామిణి యొక్క ముందు ఎవరెవరు ఇక్కడ పొంగుతారు అంటే श्रमिक के सम्मुख पृथ्वी और विनीत झुके हैं. श्रमिक के सम्मुख पृथ्वी और विनीत, पृथ्वी और नबतल झुके हैं. इस पाठ में
ఆయే అంటే ఈ పాటలో మనకి ఇంతవరకు చెప్పుకున్నాం కదా, 1-2 కవితలు. एक मनुष्य संचित करता है చెప్పుకున్నాం. నెక్స్ట్ నర సమాజ్ కా భాగి ఏక్ హై, ఈ రెండు చెప్పుకున్నాం కదా. ఆ రెండిటికి సంబంధించినటువంటి కొన్ని పర్యాయ శబ్దాలు చూద్దామా. ఇక్కడ ఫస్ట్ కవితలో మనుజ్ అన్నాం కదా. మనుజ్ శబ్ద కా पर्याय शब्द, मनुष्य शब्द का पर्याय शब्द मनुष्य, मानव, आदमी. पर्यायवाची शब्द రాసుకోండి మా పిల్లలు. मनुज, मनुज की पर्याय शब्द मनुष्य, मानव, आदमी. नेक्स्ट भाग्य, नेक्स्ट भाग्य. भाग्य शब्द का पर्यायवाची शब्द क्या क्या है बच्चों? किस्मत, नसीब, नियति. भाग्य शब्द का पर्याय शब्द किस्मत, नसीब, नियति. नेक्स्ट श्रम. श्रम शब्द का पर्यायवाची शब्द परिश्रम, मेहनत, आयास. परिश्रम, मेहनत, आयास. नेक्स्ट पृथ्वी. पृथ्वी लास्ट क्लास లో కూడా మనం చెప్పుకున్నాము. पृथ्वी शब्द का पर्याय शब्द धरा, धरती, वसुधा, संसार. पृथ्वी शब्द का पर्याय शब्द धरा, धरती, वसुधा, संसार. नेक्स्ट धन. धन मीन्स संपदा. धन मीन्स संपदा. इस शब्द का पर्यायवाची शब्द वित्त, अर्थ, संपत्ति. शब्द का पर्यायवाची शब्द धन, वित्त, अर्थ, संपत्ति. नेक्स्ट इसी प्रकार विलयम शब्द भी देखिए बच्चों. विलयम शब्द क्या क्या है? पाप, पुण्य. दूसरा लाइन में देखिए बच्चों, पहले कविता में दूसरा लाइन में पाप शब्द का विलोम शब्द पुण्य, पीछे, आगे. विजित शब्द का विलोम शब्द हार. भोगना शब्द का विलोम शब्द त्यागना. भोगना, त्यागना. नेक्स्ट पृथ्वी शब्द का विलोम शब्द आकाश. पृथ्वी मीन्स भूमि, దానికి విలోమ శబ్ద చేసి ఆకాశం. నెక్స్ట్ సమ్ముఖ్ शब्द का विलोम शब्द विमुख. सम्मुख, विमुख. नेक्स्ट भाग्य शब्द का विलोम शब्द दुर्भाग्य. भाग्य, दुर्भाग्य. नेक्स्ट एक शब्द का विलोम शब्द अनेक शब्द. एक, अनेक. మళ్ళా ఒకసారి చూడండి అమ్మా. పాపు, పుణ్య, పీछे, आगे, विजित, हार, भोगना, त्यागना, पृथ्वी, आकाश, सम्मुख, विमुख, भाग्य, दुर्भाग्य, एक, अनेक. మరి ఈ రెండు కవితలలో కూడా మనకు లింగ్ సంబంధించి నర్ ఇచ్చాడు కదా. నర్ మీన్స్ నరుడు. దానికి అది ఇది వచ్చేసి పుంలింగ శబ్ద నర్ అనేది, దానికి స్త్రీలింగ శబ్ద చేసి నారి. నెక్స్ట్ ఇక్కడ సమ్ముక్ ఉపసర్గ వచ్చేసి సమ్. नेक्स्ट समास. समास देखिए बच्चों. भुजबल. भुजबल शब्द का समास विग्रह वाक्य देखिए बच्चों. भुजाओं का बल. भुजबल, भुजाओं का बल. तत्पुरुष समास. तत्पुरुष समास. नर समाज. नर समाज की विग्रह वाक्य देखिए बच्चा. नर का समाज. नर का समाज, तत्पुरुष
समास, तत्पुरुष समास। మనం మరలా ఒకసారి లెసన్ని రివిజన్ చేసుకుందామా పిల్లలు? చూడండి, हमारा पाठ का नाम क्या है बच्चों? हमारा पाठ का नाम कन कन का अधिकारी। कन कन का मीन्स अनु अणुవు, कन कन का मीन्स अनु अणुవు का अधिकारी मीन्स अधिकारी అంటే कन कन का अधिकारी मीन्स अनु अणुవు యొక్క अधिकारी। यह पाठ कौन लिखा गया था बच्चों? यह पाठ रामधारी सिंह दिनकर ने लिखा गया था। यह पाठ किसकी विधा है बच्चों? यह पाठ कविता की विधा है, कविता की विधा है। इस कविता का विशेषता क्या है बच्चों? इस कविता का विशेषता ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है। इस कविता की ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है। यह कविता किस रचना से ली गई है बच्चों? यह रचना कुरुक्षेत्र से ली गई है। कुरुक्षेत्र किन किन के बीच में होते हैं बच्चों? कुरुक्षेत्र कौरव और पांडवों के दोनों के बीच में होते हैं। प्रस्तुत रचना कन कन का अधिकारी, इस रचना कुरुक्षेत्र से ली गई है। कुरुक्षेत्र प्रबंध काव्य है, कुरुक्षेत्र प्रबंध काव्य है। यह महाभारत के शांति पर्व से प्रभावित है। यह महाभारत के शांति पर्व से प्रभावित है। हमारा कवि का नाम क्या है बच्चों? हमारा कवि का नाम रामधारी सिंह दिनकर है। उनका जन्म 1908 में है। कहाँ जन्म लिया था हमारा कवि ने? बिहार के मुंगेर जिले के सिमरिया गांव में उन्हें जन्म लिया था। उनका निधन कब हुआ है बच्चों? उनका निधन 1976 में हुआ था। 1976 में हुआ था। इन्हें रामधारी सिंह दिनकर को हिंदी के राष्ट्र कवि भी कहा जाता है। हिंदी के राष्ट्र कवि भी माने जाते हैं। इनकी किस रचना के लिए उन्हें ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ है बच्चों? उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार भी मिले हैं। उनकी प्रमुख रचनाएं क्या क्या है बच्चों? उनके प्रमुख रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मि रथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं भी होती हैं।
1974 को हिंदी अक्षरों में बताइए बच्चों। 1976। बच्चों, गृहकार्य कंकन का अधिकारी कविता के कवि के बारे में आप क्या जानते हो? अपनी शब्दों में लिखिए। यही है। यदि अवकाश देने वाले सभी को धन्यवाद। थैंक्स टू ऑल।